మన దేవుడు మంచివాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన వైపు మనం తిరిగినప్పుడు, మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు, మన తప్పిదాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించి పరిస్థితులన్నిటిని కూడా మనకు అనుకూలంగా మారుస్తాడు. నీ ప్రార్థన మనస్పూర్వకంగా పవిత్రమైనటువంటి పెదవుల నుండి పవిత్రమైన ఉద్దేశాలతో అది వచ్చినదైతే దేవుడు దానికి ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. జీవితంలో కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితులను దాటడానికి మనము రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాల్లో భాగంగా మనకు సహాయంగా కొంతమందిని పిలుచుకుంటూ ఉంటాం. కొన్ని చెడ్డ ప్రయత్నాలు కూడా ఉంటూ ఉంటాయి. అది ఇది చేసి మనము కోరుకున్నటువంటి ఫలితాన్ని మనము దక్కించుకోగలుగుతాం. ఆ ఫలితాన్ని చూసి మనం సంతోషిస్తాం కూడా. అయితే మన జీవితంలో ముఖ్యమైనది ఏంటి? కఠిన పరిస్థితిలో మనము కోరిన ఫలితాన్ని పొందటమేనా, లేదా ఒక ఆత్మీయుడికి ఇంతకు మించి మరేదైనా ఉంటుందా అనేది ఈ భాగంలో తెలుసుకుందాం రండి. బలవంతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య ధ్యానము కొరకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దినవృత్తాంతంలో 2వ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ 16వ అధ్యాయములో మొదటి 6 వచనాలు గడిచిన భాగాల్లో పూర్తి చేశాం. ఈ భాగంలో 7వ వచనం నుండి 9వ వచనం వరకు రాయబడిన సంగతులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సందర్భాన్ని మనం అర్థం చేసుకోవడానికి మొదటిసారి ఈ మాటలు వింటున్న వారి కొరకు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆసా అనేటువంటి ఒక ఆత్మీయుడి జీవితంలో ఒకానొక పరిస్థితిలో బయోషా అనే వ్యక్తి ద్వారా ఒక చిన్న సమస్య ఏర్పడింది. ఈ చిన్న సమస్యను సరిదిద్దుకోవటానికి ఆసా తాను దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కనుక దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సహాయము కోరుకోవచ్చు. అలా దేవుని సహాయాన్ని తాను కోరుకొని ఉంటే దేవుడు చక్కగా తనకి సహాయం చేశాడు. గతంలో కూడా ఆయనకి సహాయం చేశాడు. ఇప్పుడు కూడా అంతకంటే మిన్నగా ఆయన సహాయం చేసేవాడై ఉన్నాడు. కానీ ఆ పరిస్థితిలో ఎందుకు ఆశ అలా ప్రవర్తించాడో తెలియదు, కానీ తన బుద్ధిహీనతను మతి తప్పి ప్రవర్తించిన విధానాన్ని బయటపెట్టుకుంటూ అజ్ఞానంగా ప్రవర్తిస్తూ దేవుని యందు ఆధారపడుటకు బదులుగా తను మరొక రాజుని నమ్ముకొని తన మీదకు వచ్చినటువంటి ఈ బయోషా అనే వ్యక్తి బారి నుండి తప్పించుకోవాలని ఆశపడుతూ తాను దేవుని మందిరంలోనికి ప్రతిష్ఠించినటువంటి ధనాన్ని తన సొంతం అన్నట్టు తాను వశం చేసుకుని మరలా వాటిని వెనక్కి తీసి ఇంకొక రాజుకి వాటిని కానుకగా పంపి వారిద్దరి మధ్య ఉన్నటువంటి, అనగా బయోషాకు సిరియా రాజుకు, ఈ సిరియా రాజుతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ సిరియా రాజుకు బయోషాకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెగతెంపులు చేసుకోమని, ఆ బయోషా ఎట్టి పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేటట్టుగా చేయమని ఈ సిరియా రాజుకు ఈయన వినతిని తెలియపరిచిన వాడుగా ఉన్నాడు. తన విన్నపాన్ని తెలియపరిచాడు. మొత్తానికి సిరియా రాజు తన చేతిలోకి వచ్చినటువంటి ధనానికి న్యాయం చేయాలనుకున్నాడో ఏమో కానీ అత్యంత అపనమ్మకస్తుడిగా తన్ను నిరూపించుకుంటూ సమాధానంగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ రాజైన బయోషాతో సహితము తను తెగతెంపులు చేసుకుంటున్నట్టుగా ఆసారాజు మాట విని వెళ్ళి ఆయన మీద యుద్ధం చేసి ఆయనని కొంత ఇబ్బంది పరిచిన వాడుగా ఉన్నాడు. మొత్తానికి ఆశ కోరుకున్నటువంటి ఫలితం దక్కింది. అనగా ఏ రాజు అయితే రామాను కట్టించి రామా అనే పట్టణాన్ని కట్టించి ఆసాకు ఇబ్బందులు కలుగు చేయాలనుకున్నాడో ఆ వ్యక్తి మీదకు సిరియా రాజును పంపటం ద్వారా తను వెళ్ళి కొన్ని పట్టణాలను పాడు చేయటం ద్వారా ఇశ్రాయేల్ రాజు ఇక్కడ ఈ ప్రాంతాలను, ఈ రామా అనే పట్టణాన్ని కట్టించడము పక్కన పెట్టేసి మానివేసి మరలా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఈలోగా తను ఆశ ఆ రాళ్ళు తెచ్చుకొని ఆయన ఇంకొక పట్టణాన్ని, ఇంకా 2 పట్టణాలను కట్టించుకున్నటువంటి వాడుగా కూడా ఉన్నాడు. సో హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేస్తే ఎక్సలెంట్గా పనిచేశాడు రాజుగారు, మంచి రాజకీయ చతురత కలిగిన వాడు అని ప్రశంసించబడతాడు ఆశ.
తన మీదకు వచ్చినటువంటి సమస్యను ఆ చిటికెలో ఆయన సాల్వ్ చేసుకున్నాడు, పరిష్కరించుకోగలిగాడు అని అనిపిస్తుంది. కానీ ఆశ జీవితంలో ఈ పరిస్థితి ముగిసిపోయిన తర్వాత, అంటే ఆశ ఈ విధంగా ప్రవర్తించిన తర్వాత, తాను కోరిన విజయము తనకు దక్కిన తర్వాత దేవుడు తన ప్రవక్తను పంపి ఆశతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, రాజుల దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని గమనిస్తే, ఆ కాలమందు, అనగా ఏ కాలమందు? బయోషా మీద విజయం ఉంది, ఆయన చేతిలో నుండి తప్పించుకొని రామా అనే పట్టణాన్ని మరలా తన స్వాధీనం చేసుకొని సంతోషంగా ఆశ కొనసాగుతున్నటువంటి కాలమందు, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించాను. హనాని అనే సేవకుణ్ణి దేవుడు ఈ ఆసా అనే రాజు దగ్గరకు పంపించాడు. దేవుడు మన జీవితాల్లో ఎల్లప్పుడూ కలుగు చేసుకునేవాడై ఉంటాడు. చాలామంది అనుకోవచ్చు, దేవుడు ఈ లోకాన్ని పట్టించుకోవడం మానేశాడు అనేటువంటి నమ్మకాలు కొంతమందిలో ఉన్నాయి. కానీ దేవుడు లోకంలో జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని చూస్తూ ఉన్నాడు, పట్టించుకుంటున్నవాడుగా ఉన్నాడు. తన యొద్దకు వచ్చే ప్రతి వ్యక్తికి సహాయం చేయడానికి నిజంగా ఆయనే కనిపెడుతున్నాడు. ఎవరు నా వైపు చూస్తారా, వారికి ఎప్పుడెప్పుడు నేను సహాయం చేయాలా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. సో ఇక్కడ కూడా ఆశా యొక్క జీవితంలో జరిగిన ఈ సంఘటనను బట్టి ఆశాతో మాట్లాడడానికి దేవుడు తన ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్తకు దేవుడిచ్చిన సందేశాన్ని ఆ ప్రవక్త తీసుకొచ్చి ప్రకటిస్తూ ఉన్నాడు. ఏం చెప్పాడంటే, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. గతంలో ఆశా దేవుని నమ్ముకున్నాడు, అద్భుతమైన విజయాన్ని పొందాడు. దాన్ని గుర్తు చేస్తున్నాడు వాస్తవంగా ఈ హనాని అనేటువంటి ప్రవక్త. అయితే ఈ సమయంలో మాత్రం నువ్వు దేవుణ్ణి నమ్ముకోలేదు, సిరియా రాజును నమ్ముకున్నావు. దేవుని కంటే మనిషిని ఎక్కువగా నమ్ముకున్నావు, దేవుని బలము కంటే మనిషి బలము ఎక్కువ అన్నట్లు భావించావు అని ఒక నేరం మోపుతూ మాట్లాడుతూ ఉన్నాడు. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశములో నుండి తప్పించుకొని పోయాను. ఈ మాటకున్న భావం మనం ఆలోచన చేయాలి. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయాను అంటే అర్థం ఏంటంటే, సిరియా రాజుతోటి ఈయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్రెండ్షిప్, ఆ సహవాసము, సంధి ఏదైతే ఉందో ఆ సంధిని బట్టి భవిష్యత్తులో సిరియా దేశం మీదకి ఈయన దండెత్తి వెళ్ళటానికి కానీ, సిరియా దేశాన్ని తాను గెలవటానికి కానీ అవకాశాలు సన్నగిల్లాయి అని అర్థం. ఓ రకంగా సిరియా దేశం మీద పట్టు సాధించేటువంటి అవకాశాన్ని చేజేతుల ఆశానే చేజార్చుకున్నాడు, పోగొట్టుకున్నాడు అని మనం చెప్పొచ్చు. సో నీ వశము నుండి తప్పించుకొని పోయనే అంటే అర్థం అది. బహువిస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీలు లూబీలను గొప్ప దండై వచ్చిరి కదా. ఇది గతంలో జరిగిన సంఘటన. దాన్ని హనాని అనే ఆ ప్రవక్త గుర్తు చేస్తున్నాడు. ఆయనను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించును. గతంలో నువ్వు దేవుని నమ్ముకున్నావు గనుక అంతమంది దండెత్తి నీ మీదకి వచ్చినా కానీ దేవుడు నిన్ను విడిపించాడు. మరి బయోషా విషయంలో చేయలేడా? ఒక్క రాజు విషయంలో ఆయన నిన్ను కంట్రోల్ చేయటానికి కట్టిస్తున్నటువంటి ఆ పట్టణం విషయంలో దేవుడు సహాయం చేయలేడా? నువ్వెందుకు దేవుని నమ్ముకోలేకపోయావు? మనం మన జీవితాల్లో దేవుని కార్యములు చూసిన తర్వాత కూడా, దేవుని మంచితనాన్ని అర్థం చేసుకున్న తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి నమ్ముకొనక మనుష్య బలం మీద ఆధారపడే వారంగా, ప్రభువుకి ఇష్టమైనవి చేయక మనకిష్టమైనవి చేస్తూ మన జీవితాన్ని దేవునికి వ్యతిరేకంగా మార్చుకునే వారంగా ఉంటూ ఉంటాం. సరిగ్గా ఆశా జీవితంలో అదే జరిగింది. 9వ వచనం గమనిస్తే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటను సంచారం చేయుచున్నది. ఎంత బాగుంది ఈ మాట. ఒక వాగ్దానం దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు తన ప్రవక్త ద్వారా. తన ఎడల యథార్థ హృదయము గలవారిని, ఎవరైతే యథార్థ హృదయము కలిగి ఉంటారో దేవుని విషయంలో. ఆశా యథార్థంగా ప్రవర్తించాడని రాయబడింది 15వ అధ్యాయం దినవృత్తాంతం 2వ గ్రంథంలో. అయితే తన ఎడల యథార్థమైనటువంటి హృదయము కలిగినటువంటి వారిని బలపరచాలని యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. అంటే ఆయనే వెతుకుతున్నాడు తన బిడ్డల కొరకు, తన ప్రజల కొరకు, వారికి సహాయం చేయటానికి ఆయనే వెతుకుతున్నాడు. మనుషులు దేవుణ్ణి వెతకటం కాదు, దేవుడే మనుషులను వెతుకుతూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే తన కొరకు ఎదురు చూసే వారి కొరకు
దేవుడే చూస్తూ ఉన్నాడు. ఎవరైనా నా కొరకు కనిపెట్టుకున్నారా, ఎవరైనా నా మీద ఆధారపడుతున్నారా, ఎవరైనా నేనే దిక్కని నా కొరకు ఎదురు చూస్తున్నారా అని వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ ఆశ లాంటి స్థితిలో ఉన్నటువంటి మనము మన జీవితాల్లో దేవుని సహాయమును కోరుకోవటానికి బదులుగా, దేవుని వైపు చూడడానికి బదులుగా, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించటానికి బదులుగా ఇంకొకటి ఏదో ఎంచుకొని అదే బాగుందనుకొని దాని వైపు పరిగెత్తేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. సో ఆయన ఆ రీతిగా ఉంటే, దేవుడు మన విషయంలో ఆ రీతిగా ఉంటే ఆశ ఎలా ఉన్నాడు? ఈ విషయమందు, ఏ విషయమందు? బయోషాను నీకు అర్థం లేకుండా తప్పించుకునే విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి. మాట ఎలా ఉందో చూసారా? మతి తప్పి ప్రవర్తించితివి అంటే అవివేకంగా ప్రవర్తించావు. వివేకవంతుడు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించలేదు, ఆత్మీయుడు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించలేదు, ప్రవర్తించాల్సిన రీతిలో ప్రవర్తించలేదు, మతి తప్పి ప్రవర్తించావు. కొన్ని సందర్భాల్లో ఆశ ప్రవర్తించినట్టుగానే మనం కూడా మన జీవితాల్లో మతి తప్పి ప్రవర్తించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. దేవునిపై విశ్వాసం ఉంచడానికి మన జీవితంలో ఎన్నో కారణాలు ఉంటాయి. ప్రభు గతంలో కలిగించిన విజయాలను బట్టి, మన కొరకు చేసిన గొప్ప గొప్ప కార్యాలను బట్టి, వాట్ నాట్ ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి ఇప్పుడు మన ఎదుట ఉంచబడినటువంటి ఒక సమస్యలో, ఇబ్బందిలో మనం ప్రభు ముఖం వైపు చూస్తూ చక్కగా ముందుకు వెళ్ళొచ్చు. కానీ మతి తప్పి ప్రవర్తించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. ఎందుకో అదే అతని యొక్క ఆత్మీయ పతనానికి కారణమైంది. ఆత్మీయ పతనానికి అది దారి తీసింది. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి. మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. జాగ్రత్తగా వినండి. ఆశ ప్రవర్తించినటువంటి ప్రవర్తనను హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, మనుషుని ఆలోచన ప్రకారంగా చూస్తే ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఆశ అనుకోవచ్చు, బా వర్కౌట్ అయింది, నేను వేసినటువంటి ఆ పాచిక, నేను వాడినటువంటి సిరియా రాజు అనే పావు అద్భుతంగా పనిచేసింది, నేను ఇచ్చినటువంటి డబ్బులను బట్టి నా సమస్యను నా చేతులారా నేను పరిష్కరించుకోగలిగాను. మేబీ ఈ వాక్యాన్ని వింటున్న మనలో కొంతమంది మన జీవితంలో ఒక సమస్యను గెలవడానికి దేవుని యందు ఆధారపడక, దేవునిపై విశ్వాసం ఉంచక, ఆశ ప్రవర్తించినట్టుగానే ప్రవర్తించి ఇలా అనుకుంటూ ఉండొచ్చు, ఎంత గొప్ప సక్సెస్ వచ్చింది నాకు, ఎంత బాగా గెలిచాను నేను అని చెప్పి మనం ఎంతో మురిసిపోతూ ఉండొచ్చు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆశ జీవితంలో ఫలితం అయితే దక్కింది, కానీ ప్రభు మెచ్చుకోలేదు. ప్రభు ఏమన్నాడు? దాన్ని నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. నువ్వు నాకు నమ్మకంగా ఉన్నావని చెప్పాడా? వెల్ డన్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అన్నాడా? నమ్మకమైన దాసుడుగా నువ్వు ఉన్నావు అని ప్రభు మెచ్చుకున్నాడా? ప్రభు మెచ్చుకోలేదు. మతి తప్పి ప్రవర్తించావు. పైగా దేవుడు అన్న మాట గమనించండి, ఇది మొదలుకొని నీకు నెక్స్ట్ ఉండబోయేదన్నీ కూడా యుద్ధాలే. ఇది మొదలుకొని నీ జీవితంలో యుద్ధాన్నే చూస్తావు అని దేవుడు ఆశతో మాట్లాడటాన్ని ఇక్కడ మనము గమనించాలి. కాబట్టి మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మానవ సంబంధమైన ప్రయత్నాలు చేసి అక్రమమైన విధానాలను, పద్ధతులను ఆశ్రయించి చెయ్యకూడని రీతులలో చేస్తూ విజయాలైతే దక్కొచ్చు, మనకి గెలవచ్చు మనం. కానీ ఆ గెలుపు ప్రశంసించబడుతుందా? ఆ గెలుపు దేవుడు అంగీకరిస్తాడా? ఆ గెలుపును దేవుడు మెచ్చుకుంటాడా? ప్రాముఖ్యమైనది ఏంటి? మన జీవితంలో ఈ లోకంలో అంతా పోగేసుకొని, లోకంలో ఎన్నో జయాలు మనం చూసి ప్రభు మెచ్చుకోపోతే మనసులో ఒక నెమ్మది ఉండదు. దేవుడు మెచ్చుకోపోతే రేపటి రోజున, ఈ మాటలు వింటున్న మనం, రేపటి రోజున దేవుడు మనలను మెడపట్టి గెంటే పరిస్థితి ఉంటే ఏం చేసి ఏం ఉపయోగం? ఏం సాధించి ఏం ఉపయోగం? ఈ లోకానికి సాధించటమే కావాలేమో, కానీ దేవునికి సాధించే పద్ధతి కూడా ప్రాముఖ్యమే. దేవుని పిల్లలు దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుని పిల్లలు దేవునిపై ఆధారపడాలి. ఆశ చేసినటువంటి తప్పిదాలు మనము మన జీవితంలో చేయకూడదనే
దేవుడు ఈ సందేశాలను మన దృష్టికి తీసుకొస్తున్నాడు. మనం కూడా మతి తప్పి ప్రవర్తిస్తూ వాహ్ సూపర్గా చేశాను నేనని మనను మనమే మెచ్చుకుంటున్నామా, పొగుడుకుంటున్నామా, పొగిడించుకుంటున్నామా? ప్రభువేమనుకుంటున్నాడు ఆలోచించి నీ జీవితం గురించి. మనము తీసుకున్న నిర్ణయాలను బట్టి, మనము నడిచిన దారిని బట్టి, వేస్తున్న అడుగులను బట్టి ప్రభువేమనుకుంటున్నాడు? కొన్ని సందర్భాల్లో ఆయన మనల్ని బట్టి ఏడుస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో ఆయన మనల్ని బట్టి చాలా బాధపడుతున్నాడు. మనమేమో సంబరాలు చేసుకుంటున్నాం, ప్రభువుకు మహిమ అంటున్నాం. కానీ ప్రభువుకి మహిమ కలిగే రీతిలో మన నిర్ణయాలు, అడుగులు, విధానాలు, పద్ధతులు లేవన్నది వాస్తవం. నిజంగా ఆశ తన జీవితంలో దేవుని నమ్ముకోకపోవటం బుద్ధిహీనతే. ఈ అంశంలో దేవునికి తన జీవితంలో ఆ స్థానాన్ని ఇవ్వకపోవడం బుద్ధిహీనతే. కాబట్టి ఏమేం పోగొట్టుకున్నాడో చూడండి. తన వ్యక్తిత్వం పాడైపోయింది, పేరు పోయింది, ఇప్పుడు వరకు ఉన్నటువంటి మంచి పేరు అంతా పోయింది. ఒక అన్యరాజు యొక్క సహాయాన్ని కోరుకొని ఆత్మీయతలో తాను దిగజారిపోయినట్టు చూపించేశాడు. పైగా ఆ రాజ్యాన్ని గెలిచేటువంటి అవకాశము కోల్పోయాడు. అన్నిటికి మించి గాడ్స్ ఫేవర్, దేవుని అనుగ్రహము, దేవుని దయ తను పోగొట్టుకున్నాడు. దేవునికి తను దూరం అయిపోయాడు. ప్రభువు మెచ్చుకునే స్థితిలో ఆశా జీవితం లేకుండా పోయాడు. ఒకటే ప్రశ్నతో నేను ఈ దినం ఈ సందేశాన్ని ముగించాలనుకుంటున్నాను. ఏం కావాలి నీకు? ఫలితమా, ప్రభువు మెచ్చుకోవటమా? కొన్ని సందర్భాల్లో ఫలితాలు రాకపోవచ్చు, కానీ ప్రభువు మెచ్చుకుంటాడు. మదర్ తెరీసా గారు ఈ మాట అన్నారు, దేవుడు నన్ను సక్సెస్ఫుల్గా ఉండటానికి పిలవలేదు, ఫెయిత్ఫుల్గా ఉండటానికి పిలిచాడు. అంటే విజయవంతమైన వ్యక్తిగా ఉండటానికి దేవుడు నన్ను పిలవలేదు, నమ్మకమైన వ్యక్తిగా ఉండటానికి దేవుడు నన్ను పిలిచాడు. జీవితంలో మనకేం కావాలంటే ఫలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా. ఇదే, ఇంతకు మించిన గొప్ప బిరుదు అవసరం లేదు. నమ్మకంగా ఉండి ఓడిపోయినా ఇబ్బంది లేదు, కానీ అపనమ్మకత్వంలో ఉండి గెలిచిన సాధించిందేంటి? ఇర్విన్ లుడ్జర్ అనే సేవకుడి మాట అంటాడు, సాతానుతో ఉండి గెలవడం కన్నా యేసయ్యతో ఉండి ఓడిపోవటం మేలు అంటాడు. ప్రభువుని నమ్ముకొని ప్రభువుకి ఇష్టమైన రీతిలో జీవిస్తూ ఈ లోకం దృష్టిలో ఏమీ సాధించలేదు ఇతను అని అనిపించుకున్నా తప్పులేదు. ఆయన మెచ్చుకుంటాడు, ఎందుకంటే మన లక్ష్యం అది. కానీ ఈ లోకమంతా మనల్ని పొగిడి దేవుడు అసలు నువ్వెవరో నాకు తెలియదని రేపు మన గురించి మాట్లాడితే అది ఎంత భయంకరమో, మనం దాన్ని ఎంతవరకు జీవితంలోకి తీసుకోగలమో ఆలోచన చేయండి. కాబట్టి ఇప్పుడైనా ఒకసారి పరిశీలన చేసుకోవడానికి దేవుడు ఈ సందేశాన్ని మన దృష్టికి తీసుకొచ్చాడు. నా ఫోకస్ దేని మీద ఉంది? ఫలితం మీదనా, ప్రభువు మెచ్చుకోవటం మీదనా? ఫలితాలు దైవ చిత్తానుసారంగా దేవుడిస్తాడు, కానీ ఆ ఫలితాలు ప్రభువు మెచ్చుకునే రీతిలో ఉండటానికి, ఫలితాలను పొందటానికి మనం వేసే అడుగులు ప్రభువు మెచ్చుకునే విధంగా ఉండటానికి మనం ప్రయాసపడాలి. ఈ మాటల ద్వారా ప్రభు మీతో మాట్లాడితే ఆశ లాంటి మతి తప్పిన ప్రవర్తన మనలో కూడా ఉండుంటే దేవుని దగ్గర క్షమాపణ కోరుకుందాం. నేను ఫలితాల కొరకే ఆశించి పరిగెత్తాను, ఈ క్రమంలో ఎన్నో రకాలుగా తప్పిపోయాను, అనవసరమైన వాటి ఎన్నిటికో నేను అవకాశం ఇచ్చాను, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో వేడుకుంటూ, ఇది మొదలుకొని ఫలితం కంటే మీ మెప్పే నాకు ముఖ్యం, మీరు నన్ను మెచ్చుకోవటమే నాకు ప్రధానము, ఆ రీతిగా నేను నా జీవితాన్ని కొనసాగించుకుంటానని దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశా జీవితం ద్వారా మీరు మాకు తెలియపరిచిన, మా దృష్టికి తీసుకొచ్చిన శ్రేష్టమైన ఆత్మీయ సత్యాన్ని బట్టి వందనాలు. నిజమే, మా జీవితాల్లో ఫలితాల వెంబడి పరిగెడుతూ, విలువలను విడిచిపెట్టి, మిమ్మల్ని విడిచిపెట్టి గెలిచామని సంబరపడుతూ, సంతోషిస్తూ కాలాన్ని గడుపుతున్నాం. నిజానికి ఆ క్రమంలో మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నామో, మీకెంత మేము దూరం అయిపోతున్నామో, మా జీవితాన్ని స్వతహాగా మేమే ఎంతగా పాడు చేసుకుంటున్నామో
నరకానికి ఎంతగా మేము సిద్ధపడుతున్నామో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ దినం ఈ మాటల ద్వారా కనువిప్పు కలుగు చేసినందుకు స్తోత్రాలు. మా జీవితాల్లో ఫలితాల వెంబడి పరిగెత్తి మిమ్మల్ని బాధపెట్టిన సందర్భాలన్నిటిని బట్టి క్షమించండి. ఇది మొదలుకొని మీ మెప్పే మాకు ప్రధానంగా, మీ మెప్పు కోసము ప్రయత్నించడమే మా జీవిత ధ్యేయంగా, అందుకొరకు సరైన విధానంలో మీరు కోరుకున్న విధానంలో మా జీవితాన్ని కొనసాగించుకునే వారంగా ఉండునట్లు సహాయం చేసి నడిపించమని ఇద్దరి దేవుళ్ళు మీరు మాకు ఇవ్వండి. సత్యాలు ఎవరెవరి చెవులలోనికి వినబడుతున్నాయో అవి వారి హృదయాల్లోనికి వెళ్ళి జీవితాలను కట్టునట్లు, ఆత్మీయంగా స్థిరపరుచున్నట్లు మీ కృప చూపమని యేసుక్రీస్తు వారి నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు మీకు తోడై ఉండి మీ జీవితాల్లో ఆత్మ సంబంధమైన రీతిలో కొనసాగుతూ ప్రభువు మెప్పును ఆకాంక్షించేవారుగా ఉన్నట్లు సహాయం చేయనుగాక.